మనమందరం మనవంతు తోడ్పాటు అందించి స్వర్ణాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనను సాకారం చేసుకుందాం. ఈ మాటలతో ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం ప్రతిపాదిస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్, జై హింద్. థ్యాంక్ యూ ఫైనాన్స్ మినిస్టర్ గారు, విత్ ఇన్ టైం లో చేశారు. అందరికీ మనమండి 2 minutes. ఈరోజు ఈ బడ్జెట్ గురించి మీరంతా విన్నారు. ఇక్కడ ఎక్కువ మంది కొత్త సభ్యులు ఉన్నారు కాబట్టి 2 సూచనలు ఏంటంటే, దీని మీద మీ అందరికీ పూర్తిగా అవగాహన రావాలి. ఈ కష్టకాలంలో నేను చాలా బడ్జెట్లు చూసాం, చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, చాలా బడ్జెట్లు చూసాం. ఈ కష్టకాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నాయకత్వంలో ఒక మంచి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఎందుకంటే కష్టకాలంలో మిగతా రోజులు వేరు, నష్టపోయిన రాష్ట్రంలో ఈ బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరికి కూడా పూర్తి అవగాహన కావాలి. ఇక 2 రోజులు టైం ఉంది మనకి. రేపు ఎల్లుండి కూడా సెలవు ఇస్తున్నాం, మళ్ళీ మండే వస్తాం మనం. 3 days దీని మీద డిస్కషన్ ఉంటుంది. మీరు ఏదో మాట్లాడడం కోసం కాదు, మీకు అవగాహనతో, పూర్తి అవగాహనతో ఈ సబ్జెక్టు మీద మీరు ఇక డిస్కస్ చేయాలి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మనందరం కలిసి నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడడం కోసం ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని మాత్రం మర్చిపోవద్దు. బాగా చదవండి, అందరికీ అవకాశం ఉంది. 3 రోజులు టైం ఇస్తున్నాం బడ్జెట్ మీద మాట్లాడడానికి. మీకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. గంటల కొద్ది ఉపన్యాసం కాదు, తక్కువ టైంలో ఎక్కువగా అర్థం వచ్చేలా మాట్లాడండి. అందరికీ అవకాశం వస్తుంది కాబట్టి అది మనం చేయాలని. తర్వాత మీకు ఈ బడ్జెట్ తాలూకు పత్రాలన్నీ కూడా పెన్ డ్రైవ్లో కూడా ఏర్పాటు చేస్తాం, మీకు సప్లై చేసి ఉంటారు. పెన్ డ్రైవ్ కూడా మనం. రెండవది ఏంటంటే, సభ్యులందరికీ వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి దాంట్లో ఈ బడ్జెట్ వివరాలన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఈ 2 days హాలిడేస్లో క్షుణ్ణంగా చదివి, నేను కూడా ఇది చదవడం కాదు, అసెంబ్లీలో మాట్లాడడం కాదు, అసెంబ్లీ అయిన తర్వాత బయట కూడా మీ కాన్స్టిట్యున్సీల్లో సరళమైన భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ బడ్జెట్ గురించి మీరు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు మనం చేస్తున్నానండి. ఇప్పుడు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు 2025-2026 సంవత్సరపు వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. గౌరవ సభాపతి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తున్నాను. దేశానికి అన్నం పెట్టడం కోసం అహర్నిశలు కృషి చేసే రైతన్నలకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను. ఒక దేశం లేదా రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయం యొక్క గొప్పతనం మరియు ప్రాముఖ్యత గురించి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పిన మాటలు మొదటగా మనం గుర్తు చేసుకుందాం. వ్యవసాయం మేధోపరంగా, సంతృప్తిపరంగా మరియు లాభదాయకంగా మారితే అది ఉద్యోగ ఆధారిత ఆర్థిక వృద్ధిని ప్రేరేపిస్తుంది. వ్యవసాయం కుంటుపడితే మరే రంగం సరిగ్గా